బ్రేకింగ్ చూస్తున్నాం. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో నంది విగ్రహం మాయం కేసును పోలీసులు ఛేదించారు. విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. నంది విగ్రహాన్ని తరలించి వాహనాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు. అయితే ఈ విగ్రహం అపహరణలో దేవాదాయ శాఖ సిబ్బంది సహకారం కూడా ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను ఈరోజు మీడియా ముందు ప్రవేశపెట్టే అవకాశం ఉంది. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి శంకర్ ఫోన్ లైన్లో సిద్ధంగా. శంకర్, రామచంద్రపురంలో నంది విగ్రహం అపహరణ కేసును ఛేదించినట్టు తెలుస్తుంది. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం వస్తుంది. ఏ విధంగా అపహరించారు, వాళ్ళని ఎలా పట్టుకోగలిగారు, ఏంటి సమాచారం? రామచంద్రాపురం పట్టణంలో ఉన్న అగస్తేశ్వర స్వామివారి ఆలయంలో గత నెల 24వ తారీఖున రాత్రి 11 గంటలు దాటిన తర్వాత నంది విగ్రహం అపహరణకు గురైంది. ఈ విషయంలో తీవ్రమైనటువంటి సంచలనంగా మారింది. ఏం జరుగుతుందో, ఎట్లాంటి కీడు తలపడుతుందోనని చెప్పి అందరూ కూడా ఆందోళనకు గురయ్యారు. స్థానికంగా ప్రజలు నంది విగ్రహం అపహరణకు గురైనటువంటి సమయంలో దానికి ప్రత్యామ్నాయంగా కొత్త విగ్రహాన్ని కూడా సిద్ధం చేసేటువంటి పనిలో పడ్డారు. అయితే ఈలోగానే పోలీసులు విచారణ జరిపి నంది అపహరణ సంబంధించినటువంటి వ్యవహారాన్ని ఓ కొలుక్కి తీసుకొచ్చినట్టు తెలుస్తోంది. దానికి సంబంధించినటువంటి నిందితులు ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్నారు. పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించే పని చేస్తున్నారు. అయితే నంది విగ్రహాన్ని కేవలం ఒకరు, ఇద్దరు, ముగ్గురు అయితే అపహరించడం సాధ్యం కాదనేది పోలీసులు ముందుగానే అంచనా వేశారు. సుమారుగా 3 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పులో ఉన్నటువంటి ఆ విగ్రహం బరువు టన్ను ఉంటుందని అనధికారికంగా అంచనా వేసినటువంటి నేపథ్యంలో ఆ వాహనాన్ని, ముఖ్యంగా నందిని తరలించడానికి ఉపయోగించినటువంటి వాహనాన్ని కూడా పోలీసులు సీజ్ చేశారు. అయితే ఈ నంది విగ్రహాన్ని ఎక్కడి వరకు తీసుకెళ్లారనే దాని మీద మాత్రం పోలీసులు పూర్తి స్థాయిలో సమాచారాన్ని ఆరా తీసే పనిలో ఉన్నారు. సో గోకవరం ప్రాంతంలోకి నంది విగ్రహాన్ని తరలించినట్టుగా కూడా అంచనా వేస్తున్నారు. అక్కడ నందిని పగలగొట్టి నంది ప్రాంతంలో నందిని స్థాపించినప్పుడు ఆ నంది లోపల భాగంలో వజ్రాలు, వైడూర్యాలు, ఇతర విలువైన వస్తువులన్నీ దాచి ఉంచారనేటువంటి అనుమానంతో నంది విగ్రహాన్ని పగలగొట్టి ఉంటారని కూడా భావిస్తున్నారు. దీంతో ఇంతటి వ్యవహారం వెనక ఎవరెవరి పాత్ర ఉంది, ఎవరెవరి భాగస్వామ్యం ఉందనే దాని మీద పోలీసులు పూర్తి స్థాయి సమాచారాన్ని సేకరించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. మొత్తంగా నంది విగ్రహం కేసు ఒక కొలిక్కి వస్తుంది. శంకర్, దేవాదాయ శాఖ సిబ్బంది హస్తం కూడా ఉన్నట్లు అనుమానిస్తూ ఉన్నారు కదా, ఏంటి అనుమానం రావడానికి కారణం ఏంటి? ఈ నంది విగ్రహాన్ని అపహరణకి సంబంధించినటువంటి దానిలో తొలి నుంచి చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత కార్తీక మాసంలోనే నంది ఏర్పాటు చేసినటువంటి కెమికల్స్ పోసినట్టు, టైల్స్ ని తొలగించినట్టు కూడా కొంతమంది స్థానికులు చెప్తున్నారు. దీంతో ముందు నుంచి దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరిగినట్టుగా అనుమానిస్తున్నారు. దాంతో ఈ టైల్స్ తొలగించడం, కెమికల్స్ వేయడం, నందిని సులువుగా తరలించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు ముందస్తుగా చేస్తున్నటువంటి నేపథ్యంలో దీనికి దేవాదాయ శాఖ సిబ్బంది సహకారం కూడా ఉంటుందనేటువంటి అనుమానాలు ఉన్నాయి. పోలీసుల దర్యాప్తులో కూడా అలాంటి కోణంలోనే దర్యాప్తు కొనసాగుతుంది. ముఖ్యంగా ఆలయంలో దేవాదాయ శాఖ పరిధిలో ఉన్నప్పటికీ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయకపోవడం, దానికి సంబంధించిన రక్షణ లేకపోవడం, అక్కడ ముఖ్యంగా బయట రావడానికి అవసరమైనటువంటి గేట్ కూడా తాళాలు వేయకుండా వదిలేయడం వంటి అనేక అనుమానాలు దీంట్లో ఉన్నాయి. దీని వెనక ఎవరెవరి పాత్ర ఉందనే దాని మీద పోలీసులు దర్యాప్తు అయితే జరుగుతుంది. దీంట్లో ఖచ్చితంగా దేవాదాయ సిబ్బంది పాత్ర కూడా ఉంటుందనేటువంటి అనుమానాలు అయితే బలపడుతున్నాయి. రైట్ శంకర్, థ్యాంక్ యూ.